హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎస్ఎస్ ఫ్యామిలీ వ్లాగ్స్. నేను మీ సుధీర్. సో ఇందాక నామినేషన్స్ పూర్తిగా కంప్లీట్ అయినాయండి. ఆల్రెడీ మనం టెనెంట్స్ చేసిన నామినేషన్స్ గురించి మాట్లాడుకున్నాము. సో వాళ్ళు ఫైనల్గా డిసైడ్ అయింది 5 మెంబర్స్ని. ఎవరెవరంటే సంజన, సుమన్, ఫ్లోరా, రీతు అండ్ హరీష్ గారిని, ఈ 5 మెంబర్స్ని వాళ్ళు నామినేట్ చేశారు. నెక్స్ట్ ప్రాసెస్ వచ్చేసరికి అందరినీ గార్డెన్ ఏరియాలో కూర్చోమని చెప్పేసి వీళ్ళు ఎవరైతే టెనెంట్స్ ఎవరినైతే 5 మెంబర్స్ని సెలెక్ట్ చేశారో వాళ్ళలో నుంచి ఒక ఇద్దరిని స్వాప్ చేసుకోవచ్చు అండ్ ఇద్దరిని మళ్ళీ నామినేట్ చేయొచ్చు అని ఓనర్స్కి చెప్పారు బిగ్ బాస్. అండ్ మినిమం 3 టెనెంట్స్ ఉండేలాగా చూసుకోండి అని చెప్పేసి ఒక క్లియర్ ఇన్స్ట్రక్షన్ అనేది బిగ్ బాస్ ఓనర్స్కి అయితే ఇచ్చారు. సో ఇప్పుడు మన ప్రాసెస్లోకి వెళ్దాం. నామినేషన్ ప్రాసెస్లో బిగ్ బాస్ చెప్పిన తర్వాత ఈ ఓనర్స్ అందరూ కలిసి ఒక గ్రూప్ డిస్కషన్ లాగా, అంటే ఏకాభిప్రాయంతో చెప్పండి అని ఎట్లయితే టెనెంట్స్కి చెప్పారో అదే విధంగా ఓనర్స్ని కూడా ఏకాభిప్రాయంతో ఇద్దరిని స్వాప్ చేసుకోవచ్చు, ఇద్దరిని నామినేట్ చేయొచ్చు. మినిమం 3 అంటే టెనెంట్స్లో కనీసం 3 నామినేషన్స్లో ఉంచాలి అని చెప్పినప్పుడు వీళ్ళందరూ డిస్కస్ చేసుకున్నారు. ఉన్న పాయింట్స్, ఎవరెవరి పాయింట్స్ ఏమున్నాయి, ఎవరెవరిని స్వాప్ చేద్దామో, ఎవరిని నామినేట్ చేద్దామో, అండ్ వాళ్ళల్లో 3 కనీసం ఉండాలి కాబట్టి 3 కన్నా ఎక్కువైనా ఉండొచ్చు కాబట్టి డిస్కషన్ చేసుకున్నారు. ఆల్రెడీ హరీష్ గారు నామినేషన్స్లో ఉన్నారు కాబట్టి ఆయన్ని ఉంచేసి ఇంకా మిగతా 3 ఉండాలి అంటే ఇంకా ఒక 3 ఉండాలి, 3 లేదా అంతకు మించి అయినా ఉండొచ్చు అని చెప్పేసి వీళ్ళు ఒక కన్క్లూజన్కి వచ్చారు. అండ్ స్టార్టింగ్ నుంచి చూద్దాం. ఇప్పుడు వాళ్ళు ఫస్ట్ పెట్టిన నామినేషన్ సంజన, సుమన్ గారిని స్వాప్ చేశారు. వీళ్ళు సంజన, సుమన్ గారిని ఎందుకు స్వాప్ చేశారంటే సంజన గారు ఈ వీక్లో ఏదైతే ఉందో ఎక్కడ ఏ మిస్టేక్ కానీ ఎలాంటివి ఏం చేయలేదు, ఓన్లీ ఫన్ వేలో చేశారు. సో ఆమెదైతే ఎవరితో గొడవపడటం కానీ ఎవరితో ఆర్గ్యూ చేయటం కానీ ఏమీ లేదు, అంతా ప్రశాంతంగా ఉన్నారు. కాబట్టి మాకు మీరు చెప్పిన పాయింట్ మీకు నచ్చిందేమో, మా ఓనర్స్గా మేము అది యాక్సెప్ట్ చేయట్లేదు, సో అందుకని సంజన గారిని స్వాప్ చేస్తున్నాము అని అన్నారు. అట్లానే సుమన్ గారి విషయంలో కూడా ఇంప్రూవ్మెంట్ ఉంది, మేము చూస్తున్నాం. అది ఇంప్రూవ్మెంట్ తనలో గేమ్ విషయంలో కానీ మాట తీరు అందరితో కలవటం కానీ అంతా బాగుంది అని చెప్పేసి చెప్పారు. ఈ 2 పాయింట్స్కి అవతల వాళ్ళు ఎందుకు సంజన గారు మీకు అనిపించారు అని అంటే, మీకు ఎట్లా సంజన గారి మీద కొన్ని విషయాలు ఎప్పుడో ఫస్ట్ వీక్లో తీసుకొచ్చి మీరు మాట్లాడితే అవన్నీ ఇప్పుడు ఈ వీక్లో తను చేయలేదు కాబట్టి వీళ్ళకి ఆప్షన్ ఉంది. కాబట్టి వీళ్ళు ఏమనుకున్నారు, ఈ వారం ఏం చేయలేదు కాబట్టి, ఈ వారం ఏమీ తన వల్ల ఇబ్బంది ఏం కలగలేదు, హౌస్ హార్మోని ఏం పాడవలేదు కాబట్టి సంజన గారిని నామినేషన్స్ నుంచి స్వాప్ చేశారు. అట్లానే సుమన్ గారి విషయం కూడా అది కేవలం రివెంజ్ నామినేషన్ లాగే అనిపించింది, కానీ మీరు ఒక వ్యాలిడ్ పాయింట్ కూడా ఎక్కడ ఏం చెప్పలేదు. చెప్పకపోను ఇక్కడ వీళ్ళు స్వాప్ చేస్తే ఎందుకు మీకు అదే వాళ్ళిద్దరంటే ఫేవరెటిజమా అంటే ఇక్కడ ప్రాసెస్ అలా అంటే రీతు చౌదరి, ఫ్లోరా గారిని కూడా తీయాలి కదా. వాళ్ళ దగ్గర పాయింట్స్ ఉన్నాయి. రీతు చౌదరి గారు తమ మిస్టేక్స్ చేశారు, ఫౌల్స్ చేసి సంచాలకంగా ఫెయిల్యూర్ అయ్యారు. సో అందుకనే రీతు చౌదరిని ఉంచారు. ఫ్లోరా గారిది కూడా సేమ్, కానీ ఇక్కడ ఫ్లోరా గారి విషయంలో మళ్ళీ అదే మోస్ట్ బోరింగ్ పర్సన్గా ఉన్నారు కాబట్టి మీరు ఉండండి అనేది ఒక మాట అనకుండా తను ఎవరితో మింగిల్ అవ్వట్లేదు, ఎవరితో మాట్లాడలేదు, టాస్క్ ఒక్కటే ఆడారు, మిగతా విషయాల్లో ఎక్కడా లేదని చెప్పి ఫ్లోరా గారి మీద చెప్పారు. అప్పుడు మీరు యాక్సెప్ట్ చేశారు ఆ విషయంలో, ఫ్లోరా గారి విషయంలో. ఈ సుమన్ గారు అట్లా లేరు కదా. సుమన్ గారు బాగా ఆడుతున్నారు, మన అందరికీ తెలుసు, మనందరం చూస్తున్నాం కూడా. సో వీళ్ళిద్దరిని స్వాప్ చేసి ఇక్కడ కళ్యాణ్ని ప్రియాన్ని నామినేట్ చేశారు. వీళ్ళకి ఇచ్చిన పాయింట్స్, కళ్యాణ్కి ఇచ్చిన పాయింట్స్ ఏంటివి, కళ్యాణ్ని నువ్వు ఒక సర్కిల్ తీసుకొని సర్కిల్లోనే ఉంటున్నావు అండ్ ఒక పర్టికులర్ పర్సన్స్తోనే మాట్లాడుతున్నావు, మిగతా ఎవరితో మాట్లాడట్లేదు, నీ గేమ్ ఇంకా స్టార్ట్ అవ్వలేదు, నీ గేమ్ మేము చూడలేదు అని క్లియర్గా అతను చేసేది మొహం మీదే చెప్పేశారు. దానికి కళ్యాణ్ గేమ్ అంటే ఏంటి, గేమ్ అంటే ఓన్లీ మాట్లాడటమా, గేమ్ అంటే నువ్వు ఫిజికల్గా ఆడటం ఒక్కటే కాదు కళ్యాణ్ గారు, గేమ్ అంటే అందరితో మాట్లాడాలి, అక్కడ అందరితో కమ్యూనికేషన్ బిల్డ్ చేసుకోవాలి అండ్ ప్రతి ఒక్కరితో నీ రిలేషన్ ఎలా ఉంటుంది, నీ బిహేవియర్ ఎలా ఉంటుంది, హౌస్లో ఉన్నప్పుడు నీ బిహేవియర్ ఎలా ఉంటుంది
అండ్ గేమ్స్ ఎలా ఆడుతున్నావు, నువ్వు పాయింట్స్ ఎలా పెడుతున్నావు, నువ్వు ప్రతి దాని మీద స్టాండ్ తీసుకుంటున్నావా లేదా, ఇవన్నీ కలుపుకొని గేమ్ అంటారు. ఇవన్నీ నువ్వు చేయకుండా ఓన్లీ ఇద్దరు ముగ్గురితో మాట్లాడుకుంటూ ఆ సంజన తనుజ చుట్టూరు, రీతు చుట్టూరు, వీళ్ళిద్దరితో తప్పించి నువ్వు ఎక్కడ మాకు కనపడట్లేదు కదా. ప్రతి పాయింట్లో నువ్వు సైలెంట్గానే ఉంటున్నావు, నువ్వు కనపడట్లేదు. ఫ్లోరా గారిని మీరు అందుకనే కదా నామినేట్ చేసింది, ఎవరితో మాట్లాడరు, ఆ ఒక్క వాష్రూమ్లోనే ఉంటారని. అదే పాయింట్ మీకు చెప్తుంటే మీరు ఎందుకు యాక్సెప్ట్ చేయట్లేదు? అక్కడేమో మీరు చేసింది కరెక్ట్, ఇక్కడ వీళ్ళు మీ గురించి మాట్లాడితేమో మీకు అది నచ్చదు. నచ్చకపోను ఏదేదో మాట్లాడతారు. ల్యాగ్ చేయటం. ఫస్ట్ డిస్కషన్ ఏదన్నా వస్తే కనుక దాన్ని ఎట్టు పరిస్థితుల్లో మేము ఒప్పుకోము, నిజమున్నా ఒప్పుకోము, మేము ఎట్ట పరిస్థితుల్లో వాదించాల్సిందే అని వాదిస్తున్నావు తప్పించి కళ్యాణ్ గారు, మీకు తెలుసా, చూసే వాళ్ళందరికీ తెలుసు మీరు అసలు గేమే ఆడట్లేదు, ఏదో చిల్ అవటానికి ఏదో టైంపాస్ కోసం వెళ్ళినట్టుంది బిగ్ బాస్కి. దానికి మీరు అసలు ఎంత డిఫెండ్ చేసుకుంటారో, గొంతు లేపి మాట్లాడితే డిఫెండ్ చేసుకున్నట్ట. వాళ్ళు చెప్పిన పాయింట్కి కరెక్ట్గా మాట్లాడండి, అప్పుడు డిఫెండ్ చేసుకున్నట్టు. వాళ్ళు చెప్పినయే నిజాలు, దాన్ని మీరు నిజం ఒప్పుకోలేక ఏది పడితే అది మాట్లాడి ఓవర్గా డిస్కషన్ ల్యాగ్ చేసి గంటలు మాట్లాడతారు. ఇది కరెక్టేనా? అండ్ మళ్ళీ పైపెచ్చి వాళ్ళని మాటలు వదిలేస్తారు వాళ్ళ మీద. మీరు చేసిన తప్పుని మీకు వేలెత్తి చూపిస్తే మీకు నచ్చదు, ఇది క్లియర్గా అర్థమవుతుంది ఈరోజు నామినేషన్స్లో. మీకు చేసే తప్పులు, మీరు చేస్తున్న తప్పుల్ని మీకు చెప్తుంటే మీకు అర్థం కావట్లేదు. ఇప్పటి నుంచి అయినా మార్చుకోండి అవన్నీ. అదేమనంటే నేను వాళ్ళతో మాట్లాడాను, వీళ్ళతో మాట్లాడాను, నీ పాయింట్ చెప్పు. అక్కడ గ్రూప్ డెసిషన్ తీసుకొని ఏకాభిప్రాయంతో మాట్లాడమన్నారు. అది బిగ్ బాస్ చెప్పిందే, వాళ్ళేంది గ్రూప్గా చేసేది? మీరు లోపల ఏం చేశారు? అందరూ ఏకాభిప్రాయంతోనే కదా నామినేట్ చేసింది, అది కూడా గ్రూప్ డిస్కషన్ పెట్టుకునేగా మీరు చేసింది. మీరు ఇంకా దరిద్రంగా, అంటే ఎంత చెత్తగా డిస్కషన్ చేసుకొని ఏదేదో మాట్లాడుకొని చేశారు. ఇక్కడ వీళ్ళు ఉన్న పాయింట్స్ కరెక్ట్గా అందరూ ఓకేనా అని అనుకుంటేనే బయటకు వచ్చింది. అది మీకు తెలియదు కదా, ఓవర్కి ఫుటేజ్ చూద్దాం. ఏంది ఫుటేజ్ చూసే మా అందరికీ అర్థమవుతుంది కదా. ప్రతి దానికి వీడియో చూద్దాం. వీడియో చూసే కాడికి మీరంతా ఎందుకు ఇంకక్కడ? అంటే వీడియో చూస్తే అది కరెక్టా రాంగా అప్పుడు మార్చుకుంటారా? మీకు మనుషులకి చెప్తే అర్థం కాదా? ఓవర్గా ప్రతి మాటకి వీకెండ్లో వీడియో చూద్దాం అంటే ముందు మీరు లాస్ట్ వీకెండ్ కూడా చెప్పారు కదా నాకు సారు, ముందు మీరు మాట్లాడుకోండి, మీరు కరెక్ట్ చేసుకోండి, అది ఇంకేదన్నా బియాండ్ అవుతుంటే వీకెండ్ వచ్చినప్పుడు నేను దాని గురించి మాట్లాడతాను అని క్లియర్గా చెప్పారు కదా. మళ్ళీ అదే పాయింట్ తీస్తారు మీరు. నెక్స్ట్ ప్రియా గురించి ఏం చెప్పారు? ప్రియా, నువ్వు ఉన్నదాన్ని లేని దాన్ని డిస్కషన్లో మాట వదిలేస్తావు, ప్రతిదీ సెటైరింగ్గా మాట్లాడతావు. రెండోది, నువ్వు ఏదైతే ఫుడ్ విషయంలో చేసావో అది మాకు నచ్చలేదు. ఒకసారి ఇమాన్యుల్ గారు చెప్పారని చెప్పి ఇమాన్యుల్ గారు అంటున్నారు, చెప్పినా కూడా మీరు 2-3 సార్లు అదే మాట అనటం, ఒక మనిషి హర్ట్ అయ్యాడు అని క్లియర్గా 2 పాయింట్స్ చెప్తే నేను అది చేయలేదు, నేను ఇది చేయలేదు, అది మీకు అనవసరమేండి. బిగ్ బాస్ హౌస్లో ఉన్నప్పుడు ప్రతిదీ అవసరమే, ప్రతి పాయింట్ అవసరమే. ఇన్ కేస్ వాళ్ళు థర్డ్ పర్సన్ ఇన్వాల్వ్ అవ్వకుండా ఉన్నంత వాటికే. ఈ థర్డ్ పర్సన్ ఇన్వాల్వ్ అయితే హౌస్కి ఖచ్చితంగా పాయింట్ తీస్తారు, హౌస్ మొత్తం. అసలు బిగ్ బాస్ అంటే ఏంటో మీకు తెలియకుండా ఏదో వచ్చాంలే. అసలు మీరు సీజన్స్ చూసారా? ఇంతకుముందు బిగ్ బాస్ ఎలా జరిగిందో చూసారా? బిగ్ బాస్ ఫార్మాట్ తెలుసా మీకు? ఏది పడితే అది మాట్లాడటం, ఏది పడితే అది చేయటం, రచ్చ చేసేస్తున్నారు మీరైతే. ఇలా ఇద్దరిని స్వాప్ చేసిన తర్వాత నెక్స్ట్ అక్కడ ఫ్లోరా గారు అండ్ రీతు గారు, హరీష్ గారిని అట్లానే ఉంచారు. నెక్స్ట్ మా దాంట్లో మేము రాముని నామినేట్ చేస్తున్నాం, ఎందుకంటే రాము ఇట్లా స్టాండ్ తీసుకోకుండా అక్కడ డబుల్ గేమ్ ఆడాడు, అందుకని మాకు నచ్చలేదు అని చెప్పేసి క్లియర్గా ఉన్న పాయింట్ ఉన్నది చెప్పారు. అదే పాయింట్ అందరూ యాక్సెప్ట్ చేశారు. అండ్ రీతు విషయంలో కూడా రీతు అడిగింది నన్ను ఎందుకంటే క్లారిటీగా, అమ్మ నువ్వు తప్పు చేసావు, నువ్వు సంచాలకుగా ఫెయిల్ అయ్యావు, నీ డెసిషన్ వల్ల చాలా సినారియోస్ మారిపోయినాయి అని క్లియర్గా చెప్తే తను తప్పు ఒప్పుకొని అక్కడ రీతు గారు ఓకే, నేను ఈ తప్పు తెలిసి చేశానో తెలియక చేశానో నాకే తెలీదు, నేనైతే తెలిసి చేసింది కాదు, తెలియకుండానే జరిగింది, అది మీకు అనిపిస్తే కనుక ఐఎమ్ సారీ అని చెప్పి క్లియర్గా చెప్పారు. మళ్ళీ ఇదే పాయింట్ పట్టుకొని నెక్స్ట్ వీక్ డ్రాగ్ చేయమాకండి.
టెనెంట్స్ మీకే చెప్తుంది. వీళ్ళు అయిపోయిన సిచ్యువేషన్స్ అన్నింటినీ తీసుకొచ్చి డ్రాగ్ చేసి కావాలని గొడవ పెట్టుకుంటూ కావాలని మాట్లాడుతూ ఏది పడితే అది చేస్తున్నారు. సో అక్కడ రాముని నామినేట్ చేసినప్పుడు రాము సైలెంట్గా ఉన్నాడు కదా, ఎందుకు తన తప్పు తెలిసినప్పుడు ఓకే అనుకొని యాక్సెప్ట్ చేశాడు. తర్వాత వాళ్ళ ముగ్గురు డిస్కస్ చేసుకున్నారు, ఎందుకు రీతు గారికి క్లారిటీ కావాలి, తనుజ గారితో మాట్లాడటం లేదు, తనుజ గారికి నాకున్న రేప పోయింది ఓన్లీ రాము వల్ల అని చెప్పి ఒకటి చిన్న డిస్కషన్ జరిగింది, అది క్లారిటీ చేసుకున్నారు, అయిపోయింది అంతవాటికి. మీరు మాట్లాడుతూనే ఉన్నారు. అదేమనంటే గ్రూప్ గేమ్ అంటారు, అది బిగ్ బాస్ ప్రాసెస్, నామినేషన్ ప్రాసెసే అది ఇచ్చారు బిగ్ బాస్. అది మీరు ఎందుకు మీకు అసలు తెలివి ఉందో లేదో నాకు అర్థం కావట్లేదు, బుర్రలు పనిచేస్తున్నాయో లేదో కూడా అర్థం కావట్లేదు. తర్వాత సంజన గారు లేచి ఇంకెవరికైనా నామినేషన్స్ ఉన్నాయంటే సంజన గారు లేచి శ్రీజ అని చెప్పి శ్రీజ గారిని నామినేట్ చేశారు. అక్కడ వ్యాలిడ్ పాయింట్స్ ఉన్నాయి సంజన గారికి, నామినేషన్ అది. సో దానికి అందరూ ఒప్పుకున్నారు కూడా, అవును ఓకే నీ ఇష్టం అండి, మీరే మాట్లాడండి, మాకైతే కొన్ని వీళ్ళ వాటికి ఓకే, శ్రీజ గారి మీద కూడా పాయింట్స్ ఉన్నాయి కానీ ముందు వీళ్ళ వాటికి అన్నారు. అక్కడ సంజన గారు శ్రీజ గారు నామినేట్ చేసి చెప్పింది ఏంటి, నువ్వు ఓవర్గా మాట్లాడుతున్నావు, ఇద్దరు మధ్యలో కాన్వర్జేషన్ జరుగుతుంటే మధ్యలో వచ్చి స్టాండ్ తీసుకొని దాన్ని గోటితో భయాన్ని గొడ్డల దాకా తీసుకొస్తున్నావు అని చెప్పి క్లియర్గా చెప్పారు. అది ఒప్పుకోవడానికి ఇబ్బంది, ఆమెకి ఒప్పుకోవడానికి ఇబ్బంది. ఏది పడితే అది మాట్లాడుతుంది, పో అంటది, హే అంటది, ఏంటి ఇది రియాలిటీ షోనా లేకపోతే నా సంతలో మీరు మాట్లాడుకుంటున్నారా? కొన్ని కోట్ల మంది చూస్తున్నారు, కొంచెం మెచ్యూర్గా బిహేవ్ చేయండి అందరూ కలిసి. అక్కడ దానికి శ్రీజ గారు చెప్పటం, నేను ఎక్కడొచ్చాను సినారియో చెప్పండి, సినారియో చెప్పేది నువ్వు ప్రతిదీ చేసేది అదేనమ్మా శ్రీజ. నువ్వు ప్రతి పాయింట్లో ప్రతి చోట రోజుకు 10 సార్లు అయినా నీ గొంతు పెద్దగా తీసి కావాలని గొడవ చేసే వాళ్ళల్లో నువ్వు కూడా ఉంటావు. ఒక గొడవగా ల్యాగ్ అవుతుందంటే నువ్వు కూడా కంపల్సరీగా అందులో ఉంటావు, నీ వల్ల ఇంకా ల్యాగ్ అవుతుంది అని క్లియర్గా 1 అవర్ అయ్యేది 2 అవర్స్ 3 అవర్స్ 4 అవర్స్ చేస్తావు అని క్లియర్గా చెప్పారు. చెప్పేసి మొత్తం అంతా తను సంజన గారు చెప్తుంటే కనీసం వినాలి కదా, అట్లీస్ట్ ఏమనుకుంటా మధ్యలో మాట్లాడుతుంది అదే కదా అని చెప్తుంటే అది ఒప్పుకోవట్లేదు. ఎగ్జాంపుల్ అక్కడే ఉంది, డైరెక్ట్ ఎగ్జాంపుల్ అక్కడే ఉంది, దాన్ని శ్రీజ గారు ఒప్పుకోవట్లేదు. అదేమన్నంటే నేను కరెక్ట్గా చెప్పండి, కరెక్ట్గా చెప్పేదేంటి, అక్కడ కనిపిస్తుంది కదా, మాకు కూడా కనిపిస్తుంది కదా అంతా. అలా శ్రీజ గారిని నామినేట్ చేసి శ్రీజ గారు ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు. దానికి రీతు కూడా లేచారు, రీతు గారు కూడా చెప్పారు. రీతు అక్కకి ఒక్కొక్కసారి ఎలా అంటే వాళ్ళకి సపోర్ట్ చేస్తుందా, తన గేమ్ ఆడుతుందా, లేకపోతే డబల్గా ఉంటుందా అనేది ఏం అర్థం కావట్లేదు. నామినేషన్స్కి వచ్చేసరికి ఒకలా ఉంటుంది, నామినేషన్ తర్వాత వెళ్ళి వాళ్ళతో మాట్లాడటం, వాళ్ళతో కూర్చోవటం ఇవన్నీ చేస్తూ ఉంటుంది. బాండింగ్ పెంచుకోవటం కరెక్టే, కానీ మాటలు అట్లా ఉంటుంది అన్నమాట. సో శ్రీజ గారిని పెట్టారు, నామినేషన్స్లో పెట్టారు. ఆమె ఎట్లా ఒప్పుకోదు, నామినేషన్స్లో ఉంచారు. ఇక్కడ టోటల్గా ఓనర్స్ కలిసి నామినేట్ చేసిన పర్సన్స్ని టోటల్ 7 మెంబర్స్ని నామినేట్ చేశారు. స్వాపింగ్లో కళ్యాణ్, ప్రియా, ఆల్రెడీ ఫ్లోరా, రీతు ఉన్నారు, హరీష్ గారు ఉన్నారు, రాముని పెట్టారు, లాస్ట్లో శ్రీజని యాడ్ చేశారు. సో ఇంతటితో అయిపోయింది అని అనుకున్నాం. ఇప్పుడు మన కెప్టెన్ ఉన్నాడు కదా, కెప్టెన్ అసలు ఎక్కడ ఏమీ మాట్లాడాల, సైలెంట్గా కూర్చున్నాడు, ఎందుకంటే తన ఇన్వాల్వ్మెంట్ లేదు కాబట్టి. కళ్యాణ్ ఇవన్నీ అయిపోయిన తర్వాత కళ్యాణ్ మాట్లాడతాడు, ఇష్టం వచ్చినట్టు పాయింట్ మీరు గ్రూప్గా చేశారు, మేము చెప్పిన పాయింట్స్ కన్నా మీరు చెప్పిన పాయింట్స్ వ్యాలిడ్ అని మీకు అనిపిస్తున్నాయి అంటే, నువ్వు చెప్పిన పాయింట్ నీకు వ్యాలిడ్, మేము చెప్పిన పాయింట్ మాకు వ్యాలిడ్. ఇప్పుడు నేను రివ్యూ పెడుతున్నా, ఈ పాయింట్స్ నాకు వ్యాలిడ్, అందరికి నచ్చాలని లేదు, ఎవరి ఒపీనియన్ వాళ్ళకు ఉంటుంది, ఇది నా ఒపీనియన్. అలానే ప్రతి ఒక్కరికి ఒక్కొక్క ఒపీనియన్ ఉంటుంది, ఎవరు ఎలా మాట్లాడుతున్నారు ఏంటనేది. కానీ నిన్న కళ్యాణ్ మిమ్మల్ని చూస్తే ఏంది ఇతను ఇట్లా మాట్లాడుతున్నాడు, అసలు ఆలోచించి మాట్లాడుతున్నాడా లేదా, నవ్వు వస్తుందో మీరు మాట్లాడే మాటలకి. చిన్నపిల్లలు మాట్లాడతారే అది కాదంటే ఇది, ఇది కాదంటే ఇది అని, అట్లా ఉంది. ఒక మెచ్యూర్ పర్సన్ ఈ స్టేజ్లో మాట్లాడాల్సిన మాటలేనా అవి? మీరు చెప్పండి ఇన్వాలిడా వ్యాలిడా అంటే ఎవరి ఒపీనియన్ వాళ్ళకు ఉంటుంది. దీనికి ఇమాన్యుయల్ గారు సూపర్గా ఆన్సర్ ఇచ్చారు, సూపర్ అంటే సూపర్. అస్సలు ఎక్కడ ఏమీ తీసుకోకుండా ఇమాన్యుయల్ గారు, బర్నీ గారు ఈ ప్రాసెస్ మొత్తం సైలెంట్గా ప్రశాంతంగా ఎంత బాగా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేసి ఎంత బాగా మాట్లాడారో వాళ్ళని చూసి నేర్చుకోండి.
ఏది పడితే అది మాట్లాడటము, ఎలా పడితే అది మాట్లాడటము, చూసుకుందాం రా. ఏం చూసుకుందాం రా? బిగ్ బాస్ అండి, రియాలిటీ షో, అందరూ చూస్తున్నారు, కొంచెం గమనించుకోండి. మాటలు మాట్లాడేటప్పుడు గమనించుకోండి. ఆ ప్రియాకి క్లియర్గా నువ్వు ఏది పడితే అది మాట్లాడుతున్నావని అక్కడే నామినేట్ చేస్తే అయిపోయిన తర్వాత మీరందరూ మమ్మల్ని అందరూ కలిపి పెట్టారు అని అంటారు. అది ప్రాసెస్ కదా. అందరిని పెట్టారంటే ఇప్పుడు మీ 5గురికి అక్కడ ఆప్షన్ ఓన్లీ 5గురికే ఇచ్చారు. లేదు ఒక 10 మందికి చేయమంటే మొత్తాన్ని మీరు నామినేట్ చేస్తారుగా? ఖచ్చితంగా నామినేట్ చేస్తారు. ఒక్కరు ఇద్దరిని నామినేట్ చేయమంటే మొత్తాన్ని నామినేట్ చేస్తారు మీరు. ఇక్కడ వీళ్ళకి కూడా అందరు కలిసి ఏకాభిప్రాయంతో ఇద్దరిని స్వాప్ చేసి ఇద్దరిని నామినేట్ చేసి ముగ్గురిని టెనెంట్స్ని కంపల్సరీ అని చెప్పినప్పుడు కంపల్సరీ వెళ్తారు కదా. ఆల్రెడీ హరీష్ నామినేట్ మీరే కదా చేసింది. అది మీరు చేయకుండా ఉన్నట్టయితే శ్రీజానో ప్రియాను పెట్టి ఉన్నట్టయితే నామినేషన్స్లో అప్పుడు వాళ్ళకి హరీష్ గారి మీద పాయింట్ ఉండదు కదా. మీరు చేసేది కరెక్ట్ అన్నప్పుడు పక్కన వాళ్ళు చేసేది వాళ్ళకి కరెక్ట్. మీ కరెక్ట్ అయితే పక్కన వాళ్ళది వాళ్ళకి కరెక్ట్. అంతేగాని మేమే కరెక్ట్, మేము చేసిందే కరెక్ట్ అని మీరు అదే ఒక దాంట్లో ఉండిపోయి అందరి మీద అరవటము, నోరేసుకొని పడిపోవటము, ఇది కరెక్ట్ కాదండి. మార్చుకోండి ఇప్పటికైనా. మీ గేమ్ కళ్యాణ్, నువ్వు గేమ్లోకి రాలేదు. మేము ఫస్ట్ నుంచి చెప్తానే ఉన్నాం, మాకు అందరు కనిపిస్తూనే ఉంది. మేము ఏ పాయింట్స్ అయితే ప్రతి ఒక్కరి గురించి అనుకుంటున్నామో అదే పాయింట్స్ అక్కడ గ్రూప్ డిస్కషన్లో వచ్చాయి. మనం అందరం అనుకునే పాయింట్సే గ్రూప్ డిస్కషన్లో వచ్చాయి. సో వాళ్ళకు కూడా అనిపిస్తుంది, మనకే కాదు కదా, పక్కనున్న వాళ్ళకు కూడా అనిపిస్తుంది. ఓకే మనం చూస్తున్నాము, మనకు ఓన్లీ ఇదే కనిపిస్తుందేమో అనిపిస్తుంది. కానీ హౌస్లో వాళ్ళందరూ కలిసి ఉంటున్నారు. పక్కన వాళ్ళకు కూడా నువ్వు అదే చేసావంటే నువ్వు చాలా మిస్టేక్ చేస్తున్నట్టు. ఇప్పటికైనా తెలుసుకోండి. అది ఇప్పటికైనా తెలుసుకొని మారండి. సో ఇదంతా ప్రాసెస్ అంతా అయిపోయి ఫైనల్ నామినేషన్స్ వచ్చేసరికి మన కళ్యాణ్, ప్రియా, ఫ్లోరా, రీతు, హరీష్ గారు అండ్ రాము గారు శ్రీజ గారిని పెట్టారు. ఇదంతా అయిపోయిన తర్వాత బిగ్ బాస్ ఒక అనౌన్స్మెంట్ ఇచ్చారు. స్పెషల్ పవర్గా కెప్టెన్గా ఉన్న తను పవన్ని లేపి స్పెషల్ పవర్ ఇస్తున్నాను, ఒకరిని నామినేషన్స్ నుంచి సేవ్ చేయండి అని చెప్పేసి చెప్పారు. ఇక్కడ రీతక్క వచ్చేసరికి చూస్తూ ఉంది. అరే నన్ను నామినేషన్ నుంచి బయటికి తీరా, నేను నీ ఫ్రెండ్ అని కదా, నేను నీ గర్ల్ ఫ్రెండ్ అని కదా, నీతో క్లోజ్గా ఉంటున్నా కదా అక్క. అక్కడ క్లోజ్నెస్ నువ్వు ఎంత చేసినా వాళ్ళు నీకు సపోర్ట్ ఉండరు, అది నువ్వు తెలుసుకో. ఇప్పటికైనా తెలుసుకొని మారుతావేమో అని చూస్తున్నావు, మారట్లేదు నువ్వు. వాళ్ళ ఫ్రెండ్ ఎవరైతే ఉన్నారో శ్రీజాది, అదే పాయింట్స్, శ్రీజ పాయింట్స్ ఇన్వాలిడ్ అనిపించిందంట. అతనికి అసలు ఏం మాట్లాడాలో ఏం మాట్లాడాలో కూడా తెలియదు. కాబట్టి ఆ ఫ్రెండ్ని తీయకుండా వేరే వాళ్ళు మిమ్మల్ని తీస్తే కనుక అక్కడ వాడికి అతనికి అన్నీ పోతాయి. వాళ్ళ ఫ్రెండ్స్ మధ్యలో ఉన్న బాండింగ్ కనెక్షన్స్ పోతాయి అని మిమ్మల్ని అయితే తర్వాత కన్విన్స్ చేసుకోవచ్చు అని చెప్పేసి మీ పేరు చెప్పకుండా శ్రీజ పేరు చెప్పాడు. అతను గేమ్ ఆడుతున్నాడు, మీకు తెలియట్లా. అది గేమ్ అంటే బిగ్ బాస్ గేమ్ కాదు, తన పర్సనల్ గేమ్ ఏదో ఆడుతున్నాడు అక్కడ. అది మీరు దానికి ఫీల్ అయిపోయి అలా శ్రీజాని నామినేషన్స్ సేవ్ చేసిన తర్వాత ఫైనల్ నామినేషన్స్ అందరు చూసుంటారు. సో మన కళ్యాణ్, ప్రియా, ఫ్లోరా, రీతు, హరీష్ గారు, రాము గారు, ఇది నామినేషన్స్. ఇక్కడితో నామినేషన్ ప్రాసెస్ క్లియర్ అయింది. క్లియర్ అయిన తర్వాత ఇంకా స్టార్ట్ చేశారు ఇద్దరు యాక్టింగ్. సేవ్ అయిన తర్వాత ఎందుకు ఏడుస్తారు శ్రీజ, నాకు అర్థం కావట్లేదు. పాయింట్స్కి బాధపడ్డానంటే పాయింట్స్కి అప్పుడు నువ్వు బాధపడకుండా అయిపోయిన తర్వాత బాధపడుతున్నావు అంటే నీ మీదకి ఫోకస్ రావాలనేగా, నేనేం తప్పు చేయలేదని నువ్వు నిరూపించుకోవాలనేగా. ఎమోషన్స్ ఉంటాయి కాదనట్లేదు, కానీ ఎమోషన్స్ ఫేక్గా పెట్టద్దు. మా అక్క రీతక్క చూడండి ఎంత ఫేక్గా ఏడ్చిందో. నన్ను సపోర్ట్ చేస్తాడు అనుకున్నాను, నన్ను ఇది చేస్తాను అనుకున్నాడు, నేను సపోర్ట్ ఉంటుంది అనుకున్నాను, వాడి కోసం నేను ఎంత చేశాను. ఇక్కడ కూడా క్లియర్గా రీతు చెప్పేసింది, నేను సపోర్ట్ చేశాను, నేను హెల్ప్ చేశాను, తన కెప్టెన్సీలో ఎంత బాగా హెల్ప్ చేశాను, అయినా నాకు ఇక్కడ సేవింగ్ ఇవ్వలేదు అని. ఇది అయిపోయిన తర్వాత మన లవ్ బర్డ్స్ ఇద్దరు పాపం ఎడమొఖం పెడమొఖంగా పవన్ మీద గట్టిగా కోపంతో ఉన్న రీతు మాట్లాడకుండా పవన్ని దూరంగా పెట్టడం, పవన్కి అది నచ్చక, పవన్ ఇప్పటికైనా మార్చుకో పవన్, నువ్వు నామినేషన్స్ అయిపోయి నిద్రపోయేదాకా ఇద్దరు కలిసి తిరుగుతూనే ఉన్నారు, గుసగుసగా మాట్లాడుకుంటూనే ఉన్నారు.
ఇతను వచ్చి సంజాయిషి చెప్పుకోవటం, నీ పేరు నా నామినేషన్స్లో నా పేరు ఎందుకు నువ్వు సపోర్ట్ చేయలేదు, నా పేరుతో ఎందుకు సపోర్ట్ చేయలేదు అంటే తనకు ఆన్సర్ లేదు, తనకి ఏం తెలీదు. మిగతా వాళ్ళు ఎలా చెప్తున్నారో అలా అంతే. అది అక్కగా తెలియట్లా. అక్క ఏదో అతను స్టాండ్ తీసుకుంటాడు, అతను బాగా మాట్లాడతాడు, నా సైడ్ సపోర్ట్ ఉంటాడు అని అక్క అనుకుంటుంది. అదేం లేదండి. రీతు గారు మీరు కూడా కొంచెం మారండి. కేవలం మీతో కంటెంట్ కోసమే తను ఉంటున్నాడు, మీరు కూడా కంటెంట్ కోసమే ఉంటున్నారు, అది మాకు అర్థమవుతుంది. కానీ అక్కడ సీరియస్ ఫ్రెండ్షిప్ కూడా లేదు. మిగతా తీసి పక్కన పెట్టండి, ఫ్రెండ్షిప్ కూడా లేదు మీ ఇద్దరి మధ్యలో. అక్క ఇటు కళ్యాణ్తో ఉంటుంది, అటు పవన్తో ఉంటుంది. ఈ కళ్యాణ్ అసలు ఏంటో లేడీస్ని పట్టుకోవడం, లేడీస్తోనే ఉంటాడు. అటు శ్రీజ ఏడుస్తుంటే శ్రీజ దగ్గర ఉంటాడు, తనుజ ఏడుస్తుంటే తనుజ దగ్గర ఉంటాడు. అదే జెంట్స్ ఎవరైనా ఏడుస్తుంటే చుట్టుపక్కల కూడా ఎక్కడ ఆ ఫ్రేమ్లో కానీ ఆ పక్కన కానీ ఎక్కడ ఉండడు డిస్కషన్, ఎవరితో లేడీస్తోనో మాట్లాడుతూనే ఉంటాడు. మార్చుకోండి, ఇకనైనా మార్చుకుంటే గేమ్ బాగుంటుంది. వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ వస్తున్నాయి, గేమ్ మార్చుకోండి. సో ఇదండి ఈరోజు జరిగిన ఫుల్ ఎపిసోడ్ గురించి నా రివ్యూ, నా ఒపీనియన్, నా పర్సనల్ ఒపీనియన్ ఇది. మీకు ఎవరికైనా ఇంకేదైనా ఉంటే కామెంట్ చేయండి, దాని గురించి మాట్లాడుకుందాం మనం నెక్స్ట్ వీడియోలో. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.